మిత్రులకు నమస్కారం. ఐదుగురు రచయిత కాకుండా ఉన్న ఐదుగురు మిత్రులకు నమస్కారం. వేదిక ముందు నిజానికి 41 ఇందాక నేను లెక్కేశాను. ఇంటర్వ్యూలో వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు పోయారు. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు కొందరు వచ్చారు. మొత్తంగా 60-70 మంది నల్లగొండ సభకు రావడం నేను ఎప్పుడు చూడలేదు. మొదటి సభ నేను కనీసం 2-3 డజన్లు ఇందాక సార్ చెప్తా ఉన్నారు కదా, టౌన్ హాల్లో ఒక సభ జరిగినప్పుడు బైరెడ్డి గారిది కాడి నుంచి వస్తీరు అనే అప్పుడు నేను కూడా ఉన్నాను సార్, నేను కూడా విన్నాను. అట్లాంటి అది అప్పుడు వచ్చారు. అప్పుడు నేను అనుకుంటా 150 కంటే ఎక్కువ వచ్చారు. అది చాలా ఆ ఉత్సాహం లేదు, ఆ తీరు లేదు. కానీ ఇటీవల కాలంలో పిలిస్తే పట్టుకొస్తే బలవంతంగా లాగితే లేకుంటే ఇంకేదైనా పెడితేనే వచ్చే పరిస్థితుల్లో వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఖచ్చితంగా ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే సాగర్ల సత్తయ్య ఒక్క రచననే కాకుండా బహుముఖీనమైన ఆయన కృషి మిత్రుల ఆదరానికి పాత్రమైంది అని అనిపిస్తుంది. నాకు చాలా ఆనందం ఏంటంటే ఇప్పుడు 1:59 అవుతుంది. 1:59 అంటే 2 గంటలు, 11 గంటలకు ప్రారంభించి ఇంటర్వెల్ లేకుండా లవకుశ సినిమా చూసినంతసేపు అయింది ఆల్రెడీ. కాబట్టి నేను ఎక్కువసేపు అస్సలు మాట్లాడాలన్న ఉత్సాహం తొలి స్టార్టింగ్ లో ఉండే, ఇప్పుడు అంతా తగ్గిపోయింది. కానీ 2-3 విషయాలు మాత్రమే చెప్పి 5 నిమిషాల్లో ముగిస్తా. బక్కపిచ్చేసారు ఈరోజు వేదిక ముందు కనిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారి నాటకాలు, వారి వ్యవహారం అంతా నాకు దూరం నుంచి మాత్రమే తెలిసింది. మేమిద్దరం ఒక మంచి పరిపాలనలో లేదా ఉద్యోగంలో చాలా అద్భుతమైన సన్నివేశంలో సార్ మా స్పెషల్ ఆఫీసర్ ఉంటే నేను తహసీల్దార్ గారు కలిసి పనిచేశాము. వారు కనిపించడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మిత్రులు ఎలిగంటి శంకర్రావు గారు, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు, శీలం భద్రయ్య గారు, భీమార్జున రెడ్డి గారు నిజానికి సాహిత్యానికి అటుండి నాలంకుడే అటుండి ఇటు వస్తుంటారనమాట. భీమార్జున రెడ్డి గారు, అరుణజ్యోతి గారు, మా ఇంట వచ్చినటువంటి నిజానికి సగల సత్తయ్య మీద అభిమానంతో వచ్చినటువంటి కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి గారు, కుక్కుడాల గోవర్ధన్ గారు, కాసుల ఆంజనేయులు గారు, మాదగాని శంకరయ్య గారు, ఇంకా వేదిక ముందున్న మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పగడాల నాగేందరు, తర్వాత మునాస వెంకట్, మెరెడ్డి యాదగిరెడ్డి సార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మల్ల ఆనంద్ గారు, సాగర సత్తయ్య గారు నల్లగొండ సాహిత్య వాతావరణాన్ని మార్చిన 2 వ్యక్తుల కింద నేను వాళ్ళని గుర్తిస్తాను. అందుకు వారిని నేను మొదట అభినందిస్తూ ఉన్నాను. మార్చడం అంటే ఏంటో ఇప్పుడు ఈ వేదిక సరైనది కాదు చెప్పడానికి. నల్లగొండ సాహిత్య వాతావరణాన్ని తప్పనిసరిగా మార్పు తీసుకొచ్చినటువంటి 2 వ్యక్తులు వాళ్ళతో పాటు ఇంకా ఒకరిద్దరు నిజానికి 4-5 వ్యక్తులు ఉండవచ్చు. కానీ ప్రధానంగా వీళ్ళు ఒక మండల స్వామి ఈ ఊర్లో ఉండడు, కానీ మండల స్వామి కూడా ఒక కారణమే. తర్వాత ఉప్పల పద్మ ఈ ఊర్లో ఉండదు, కానీ ఆమె కూడా ఒక కారణమే కావచ్చు. ప్రధానంగా ఇప్పటికీ నిలబడి చేస్తున్న 2 సృజన సాహిత్యాన్ని నిలబెట్టి తెలంగాణలో నల్లగొండ పట్టణ సాహిత్య వాతావరణాన్ని మార్చిన వ్యక్తులు అని నేను చెప్తూ ఉన్నాను. శీలం భద్రయ్య గారు కూడా ఈ మధ్య వారిని తోస్తున్నట్టు నాకు తోస్తుంది. అయితే మరి నిజానికి బర్కతి కథల గురించి అందరూ దాదాపు యూటీఎఫ్ నాయకులు పేరు మర్చిపోయాను, మొత్తం 15 కథల్ని సమీక్షించారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పద్ధతిలో దాదాపు 15 కథల్ని 3 సార్లు చెప్పారు. కాబట్టి కథల గురించి చెప్పడం కంటే అసలు ఈ కథ ఎట్లా వచ్చింది, ఇట్లా ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఐడియాతో 2 మాటలు చెప్తాను. మొదటి కథే అదేంటి, పరిష్కారం. ఏం పరిష్కారం జరిగింది అంటే ఆ పరిష్కారంలో సరిత 10వ తరగతి అయి కాగానే ఎండాకాలంలో పట్టి పెళ్లి చేస్తారు. పెళ్లి వద్దు మరో అనేటోళ్ళు కొందరు ఉంటారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, టీచరు ఉంటాడు. కానీ అయ్యా అమ్మ ఇద్దరు, నాన్న అమ్మ ఇద్దరు కలిసి పట్టి పెళ్లి చేస్తారు. ఆ భర్త వచ్చినవాడు తెలంగాణ సగటు భర్తలాగా తాగుతాడు. తాగినప్పుడు మనకి మూడు చేరుకుంటే కొడతాడు, తిడతాడు. లాస్ట్ ఆమె గర్భిణి అవుతుంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత తంతాడు.
టార్చర్ పెడతాడు. ఆ టార్చర్ భరించలేక ఆమె ఇంటికి వస్తుంది, అబార్షన్ కూడా అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ అబార్షన్ అయ్యి ఇక్కడికి వచ్చినటువంటి సరితకు తెర వెనుక ఇంటర్మీడియట్ ఓపెన్లో రాయించి దాన్ని పాస్ చేయించి ఆ తర్వాత టీటీసీకి ఆమెకు ఎంట్రన్స్ కట్టించి టీటీసీలో ఆమె సీటు సంపాదించి టీచర్ ట్రైనింగ్కి పోయేటట్టు చేస్తాడు ఒక శ్రీనివాసరెడ్డి అనే హెడ్ మాస్టర్. అది అయిన తర్వాత నువ్వు ఈ గోల ఇట్లా ఉండని ఆ పెళ్లి పెడాకులు అయిపోయినట్టే అని చెప్పి ఊరుకోక ఈమెను టీటీసీ చేయించడంతో పాటు భర్త మీద క్రిమినల్ కేసు పెట్టిస్తాడు శ్రీనివాసరెడ్డి. టోటల్ గా ఇది కథ. అందుకే దానికి కథ పేరు ఏం పెట్టారు అంటే పరిష్కారం. ఏం పరిష్కారం అంటే పెళ్లి పెడాకులు అయిన తర్వాత ఆమె చదువుకొని టీచర్ ఉద్యోగం చేయాలని అనుకోవడం ఒక పరిష్కారం, వాడిని పోలీస్ స్టేషన్ పట్టించడం అనేది రెండు పరిష్కారాలకి అద్భుతమైన పేరు పెట్టాడు పరిష్కారం. దీన్ని ఒక కథగా మలిచాడు సాగర్ల సత్తయ్య గారు. కథగా మలిచాడంటే నిజానికి చాలా గొప్ప కార్వింగ్ నేచర్, చాలా గొప్ప డిపిక్షన్, చాలా గొప్ప క్యారెక్టరైజేషన్ చేసేటటువంటి రచయితలు 1980 నుంచి 90 నుంచి మాధవి సులోచన, ఎర్రపు సులోచన రాని, లేకుంటే ఇంకొకరు లత కన్నెడి యమలత ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ తీసుకొని వస్తే ఈ కథను ఎట్లా రాదు అని నేను ఆలోచించాను. వాళ్ళు ఎట్లా రాదు అంటే 10th క్లాస్ అయిపోయింది, చాలా సున్నితమైన అమ్మాయి, ఎండాకాలం సెలవుల్లో ఖాళీగా ఉండి ఏదో చదువుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మ నాన్న దీనికి పెళ్లి చేస్తే బాగుంది అనుకున్నారు. పెళ్లి వద్దునాన్న అన్నది, అయినా వాళ్ళు బలవంతంగా ఒప్పించారు. తను కూడా ముక్త మనోహరమైన మనస్సుతో పెళ్లికి ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చింది. బాధపడుతుంది, పెళ్లి కొట్టుకుంది, అప్పగింతలు జరిగిపోయాయి, కన్నీళ్ళు కావచ్చు అని ఒకటే సీన్ లో ఈ కథని చిత్రించేవాడు. ఇది సగటు మధ్య తరగతి కథావస్తువు కింద మార్చి రాసేటటువంటి రచయితలు రాసే పద్ధతి. అట్లా కాకుండా ఇటీవలి కాలంలో అంటే మొదటి నుండి ఉంది, ఇటీవల కాన్షియస్నెస్ పెరిగి మనము దళితవాదమో లేకపోతే బహుజనవాదమో ప్రధానంగా రాయాలనుకునే ఒక రచయిత అయితే ఏమి రాసేవాడు అంటే, ఈ అమ్మాయి 10th క్లాస్ చదువుకుంది, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎండాకాలంలో పెళ్లి చేయాలనుకున్నారు, వీళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది, తర్వాత చదివించడం కష్టము, పెళ్లికి ఇంకా ఎక్కువ కష్టం అవుతుంది. ఎందుకంటే ఈమె ఇంటర్ చదివితే వాడు డిగ్రీ చదివినోడు కావాలి, ఈమెకు ఇప్పుడు 1,00,000 2 లక్షలు ఇస్తే అప్పుడు 10 లక్షలు ఇవ్వాలి, కాబట్టి పెళ్లికి పట్టించారు. అది రాసు పక్కనే ఉన్న శ్రీనివాసరెడ్డి అనే హెడ్ మాస్టర్ కు ఒక అమ్మాయి ఉండే, ఆమె కూడా 10th క్లాసే, ఆమె ఇంటర్మీడియట్ పోతూ ఉంది. శ్రీనివాసరెడ్డి ఇంటర్మీడియట్ కి ఆ అమ్మాయిని పంపిస్తూ ఈ అమ్మాయిని కనీసం పెళ్లి చేయకుండా ఎందుకు ఉంచరు అని కూడా చెప్పలేదు. శ్రీనివాసరెడ్డి బిడ్డ అడ్డుపోతుంది, ఈమె ఎడ్డిపోతుంది, ఆమె తర్వాత కొన్ని రోజులకు ఎంబీబీఎస్ డాక్టర్ అయింది, ఈమె కూలి చేసుకుంటుంది అని ఇట్లా చెప్పి ఇట్లా ముగించవచ్చు. ఇది ఒక దృక్పథం. ఇట్లా కూడా చేయలేదు, మొదటిలాగా చేయలేదు, ఇట్లా కూడా చేయలేదు. ఏం చేశాడంటే నేను మొదలు చెప్పినట్టు చేశాడు. శ్రీనివాసరెడ్డి తన సంసారం, తన కథ, తన వ్యవహారం, తనకున్న ఆర్థిక వెసులుబాటుతో ఏమేమి చేశాడో అక్కడ చేసుకొని ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా తనకు మరీ దూరమైన అమ్మాయి కాదు అని అనుకున్నాడు. ఒకటోది. రెండోది, నేను ఒక టీచర్ని కదా, నా ఇంటికి మాత్రమే సంబంధించిన విషయాలు కాకుండా నా స్టూడెంట్స్ ఇళ్ళకు సంబంధించిన విషయాలను కూడా పట్టించుకున్నాడు. ఇది కూడా చెప్పదలుచుకున్నాడు రచయిత. చెప్పి ఆ అమ్మాయికి టీటీసీ కట్టించడం అనేది ఉపాధ్యాయుడిగా ఆయన కొద్దిగా వెసులుబాటు ఉండే పని కట్టించాడు. ఆమె మీద కేసు పెట్టించాలని కూడా, అంటే అత్యంత జాగరూకతతోటి కాన్షియస్ గా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉండేటటువంటి మొత్తం కథని విస్తృతంగా అల్లాడు. ఇంత విస్తృతమైన కథని 5-6 పేజీల్లోనే అల్లాడు. అది తెలంగాణ తత్వానికి సంబంధించిన డిపిక్షన్ అంటారు. మీరంటారు మేరెడ్డి సార్కు బాగా తెలుస్తుంది. ఒక కథా చిత్రణ ఎట్లా ఉంటుందంటే, ఆంధ్ర ప్రాంతపు మధ్యతరగతి రచయితులు లేదా రచయితలు రాసినటువంటి కథ కాదు ఇది. తెలంగాణ ప్రాంతానికి చెందిన మట్టి బిడ్డలు రాసేటటువంటి కథలు ఇట్లా ఉంటాయి. ఒక్క కథ ఇట్లా సాగర సత్య ఇలాంటి ఒక కథ నాకు బాగా గుర్తొచ్చింది. ఏంటంటే, ఆలోచి తెలియక ప్రేమ తెలిసి ద్వేషం అనే ఒక కథ ఉంది. అండ్ ఏంటంటే, ఒక ఇద్దరు యమభటులు వచ్చి వీడు చచ్చిపోయిన తర్వాత వీళ్ళు తీసుకొని పోతూ ఉంటాడు. ఇంకొక ఇద్దరు యమభటులు వచ్చి ఇంకొక చచ్చిపోయిన వాడిని తీసుకొని పోతూ ఉంటాడు. వీళ్ళిద్దరు 4 యమభటులు తిరుగుతూ ఆకాశంలో
నదీ తీరంలో, అదేంటి వైతరిణి నదీ తీరంలో కాసేపు ఆగుతారు. ఈ పాపులని ఇక్కడ పడేసి మనం కొద్దిగా ఈ వైతరిణిలో సేద తీరుద్దామని, అరే ఇక్కడే పడుకోండి, మళ్ళీ లేవకూడదు, గోల చేయకూడదు అని చెప్పి పోయి స్నానం చేస్తుంటారు. స్నానం చేసేందుకు ఈ ఇద్దరు యమభటులు, ఇద్దరు యమభటులు పోయిన తర్వాత ఈ ఇద్దరు పాపులు అంటే వాళ్ళు ఏ రూపంలో ఉంటారో చెప్పడు కాలోజీ. ఇద్దరు పాపులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరి నాన్న, నువ్వు ఎప్పుడు చచ్చిపోయావురా అంటే, నేను నిన్న చచ్చిపోయాను. నువ్వు ఎప్పుడు ఏ ఊళ్ళో, నువ్వు ఎక్కడి వాడిని అంటే, మాది తెలుగు ప్రాంతము అని. ఊరిని మా నాన్న కూడా తెలుగు ప్రాంతమేరా, మీదే ఊరేంటి అంటే పలానా ఊరు అని. ఊరు నా కొడక, నాది కూడా దేవుడురా. అయ్యయ్యో నువ్వు ఎట్లా చచ్చిపోయావు నాన్న అంటే, మా ఊళ్ళో గుడిలోకి ప్రవేశం చేద్దామని మేము గుడిలో చూద్దామని పోతే మా ఊళ్ళో అగ్రవర్ణాల వాళ్ళు మమ్మల్ని రానియలేదు. కొట్లాడితే వాళ్ళు నన్ను చంపేస్తే నేను ఇట్లా వచ్చినా అని ఇతను చెప్పారు. ఓరి వెధవా, నువ్వేనారా గుడిలోకి ఎంటర్ వాడివి, దుర్మార్గుడా, నీ పీక వేసి చంపేస్తాను. నిన్ను గుడిలోకి ఎంటర్ అయినందుకు చంపితే మీ వాళ్ళందరూ వచ్చి నన్ను చంపిరు కదరా, నేను ఎట్లా వస్తున్నాను, నేను తప్పుతాను వీడు, నేను తప్పుతా అని వాడు కొట్లాడుకుంటూ ఉంటారు. అంతలో ఇద్దరు యమభటులు ఇటు నుంచి అటు నుంచి వచ్చి, ఊరి పాపం ఆడుకున్నారా, మీరు ఇక్కడికి వచ్చి కూడా మీ కులాలు దుబ్బలేదా అని చెప్పి ఇది తీసుకొని పోయి యమలోకంలో ప్రవేశపెట్టారు. యమధర్మరాజు, చెప్పండి చిత్రగుప్త అంటే, వీడు ఇది చేశాడు, వీడు ఇది చేశాడు అంటే యమధర్మరాజు ఏం చెప్తారా అని శిక్ష కోసం వెయిట్ చేస్తుంటారు. వీడు ఆయన ఏం చెప్తారంటే, వీటిని ఆ కులంలో వాడిని ఈ కులంలో పుట్టియండి నెక్స్ట్ జన్మలో అని చెప్తాడు. ఇంత పెద్ద కథ ఉంటుంది తెలంగాణ అంటే. ఇందులో వర్ణనకు కానీ, పాత్ర చిత్రణకు కానీ, లేకపోతే సన్నివేశ కల్పనకి కానీ అతి ఎక్కువగా ప్రయత్నించారు తెలంగాణ వాళ్ళు. కాలోజీ లాగా చాలా చేశారు. కాలోజీకి ఇది ఒక కంటిన్యూస్ ఎక్స్టెన్షన్ అంటున్నా నేను ఇందాక చెప్పాక ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాలి, బైరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా కొన్ని మార్పులు చేసుకోవచ్చు. కానీ వస్తువు మీద అంత శ్రద్ధ ఉంటుంది తెలంగాణ కథ వరకు అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంతేకాదు నేను ఇది ఒక్కటి క్యారీ అయింది పట్టుకొని వచ్చి చెప్పట్లేదు. నేను బాగా ఆలోచించాను. ఇందులో ఇంతమంది మాట్లాడిన తర్వాత దీంట్లో కొత్తగా నేను మాట్లాడాల్సింది ఆ గ్యారాకద్దు బారాకొక్కలు కథ విషయం మీరు చదవండి. సురవరణ ప్రతాప్ రెడ్డి రాసిన గ్యారాకద్దు బారాకొక్కలు చాలా పెద్ద కథ. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది ఆనాటి పటేల్ పట్వారీ వ్యవస్థ ఊర్లో ఎంత దుర్మార్గంగా పనిచేస్తుంది ఉంటుంది. తర్వాత వీడు వాళ్ళ దుర్మార్గానికి బలైపోయిన వాడు ఎంత విప్లవకారుడు, విశృంఖలంగా వీడు ఎంత దోపిడీకి ఎగబడ్డాడు ఉంటుంది ఈ కాపువాడు. ఆ తర్వాత వీడిని పట్టుకుంటే రాజు ఎంత లోపాయకారంగా లాస్ట్కు శిక్ష వేయకుండా వీడిని కూడా వాడిని నజరానా ఇస్తే ఎంత లొంగిపోయింది రాజు అనేది ఉంటుంది. ఇంత పెద్ద కథని ఒక కథలో చెప్తారు తెలంగాణ వాళ్ళు. అట్లా చూసినప్పుడు ఇందులో మనకు అనేక కథలు ఇంత స్ట్రైట్ గా, ఇంత ఎఫెక్టివ్ గా చెప్పడం వల్ల ఈ పాఠకులు దీన్ని చదవడం చాలా ఈజీ. నేను ఈ 12-15 కథల్ని ఒక్కొక్క కథని 10 నిమిషాలకు ఇచ్చకుండా చదివాను. ఎందుకంటే ఇది మొత్తం మన ఊరి కథ, మొత్తం మనం వింటున్న భాష. దీంట్లో కొన్ని సామెతలు వాడాడు. ఆ సామెతలు రోజు అంటే అంత విశేషం అనిపిస్తుంది. నేను నిజంగా ఈ సామెత యొక్క స్వారస్యాన్ని బయటి వాడేవాడైనా చదివితే బాగా పట్టుకుంటాడేమో. ఏంటంటే అతను అంటాడు, బాగా వాన పడుతుంది, మురళీకృష్ణ వెళ్ళింది, వాన పడుతుంది, ముందు పోయి విత్తనాలు వేద్దామని వాళ్ళ ఆవిడతోటి అంటాడు వాడు. ఇంకా ముందు కురిసిన పండుగ ఉంటుంది కదా, అది పడ్డనాడు నువ్వు దున్నినాడు చెయ్యాలి. అట్లాగే ఇంకొక సందర్భంలో వీడు ఎంతో మంచి కుర్రాడు, వాడు బాగా చదవాలని ఒక మంచి కాలేజీ నేర్చుకొని పోయి అప్పులు చేసి ఆయన కట్టేస్తాడు, జాయిన్ చేస్తాడు ఇంజనీరింగ్ లో. వాడు అన్ని దురలవాట్లన్నీ నేర్చుకుని లాస్ట్ వాడు వస్తాడు, గంజాయి అవి వస్తాడు. వచ్చినప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి పెద్ద మనుషులు అన్న ఒక మాట, ఆయమంతా కింద గంజాయి పోయినట్టు అయింది అని చెప్తాడు. ఇది కూడా చాలా అంటే సామెతలు ఉపయోగించడం విశేషం కాదు, అంత రచయితలు ఉపయోగిస్తాడు. ఆ సన్నివేశానికి తగినట్టు సామెతలు ఉపయోగించాడు. ఇంకొక చోట తశ్వ గురించి అందరూ చెప్పాను కాబట్టి కథ చెప్పదు. తశ్వ వేసేటప్పటికి లాస్ట్కు పెళ్ళం కూడా కొట్లాడుకోరా, తీసుకోరా, ఇంటికి మట్టిపోయి అంటారు. ఇట్లాంటి అద్భుతమైన సన్నివేశాలకు తగిన సామెతల్ని కూడా ఉపయోగించాడు. అంతేకాకుండా ఇప్పుడు 15 కథల లిస్టు పెట్టుకుంటే ఈ లిస్టులో ఒక్కొక్కటి పరిష్కారం అంటే ఇందాక ఇటు మనం చెప్పాము, వాటి మీద కేసు పెట్టడం, ఈమెకు టీటీసీ ఇప్పించడం. ఊరబోనాలంటే
తక్కువ కులాల వల్ల బోనాలు మధ్యాహ్నం తీసి ఇంకా ఉన్నతమైన కులాల వల్ల ఊరే బోనాలు సాయంత్రం తీస్తారంటే ఆ ఊరికి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన చిన్న అవినాశ్ అనే కుర్రాడికి అర్థమైంది, కానీ మనం ఊళ్ళోకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదని మనము ఈ బ్రాహ్మణీయ భావజాలకు మత్తులో మనకు తెలియకుండానే కూలిపోతున్నామనే అర్థాన్ని ఆయన చెప్పకనే చెప్పాడు. ఆ మాట డైరెక్ట్ గా చెప్పడు, వాక్యంగా చెప్పకూడదు. రచయిత ఎవరైనా మనం ఒకటి చెప్తే ఒకటి స్ఫురించాలి. అంటే మనం ఏమంటాం, ఓహో ఈమె మహారాణి, పొద్దున 9 అయితే కానీ నిద్ర లేవదు. నా ఉద్దేశం ఏంటి, ఆమె పొగడడం కాదు, తిట్టడం కాదు, సౌండ్ ఉండాలి. పనిని ఇంకా స్ఫురింపజేశాడు. ఇక బర్కతి కథ గురించి మీకు తెలుసు, కశ్వకథ గురించి కోటి దీపాల వెలుగు అంటే బడి బంద్ అయి ఆగమాగం అయిపోతున్న పిల్లలకి మళ్ళీ కరోనా పోయి బడి ఓపెన్ అయినప్పుడు అది కోటి దీపాల వెలుగులాగా ఉంది అని చెప్పాడు. ఎందుకంటే మనకు వాడు ఒక్కడే భిక్షపతే కనిపిస్తాడు, భిక్షపతి బ్రోకర్ గాడు వాడు ఒక్కడే కనిపిస్తాడు. పాఠకుడు చదువుతూ ఉంటే మనకు అనేక మంది భిక్షపతులు కనిపిస్తూ ఉంటారు. కనిపించి రైతు ఎదుగుదలని విరగొట్టడానికి ఇట్లా ఉంటారు. ఇంకా ఒక్కొక్క కథ గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. కాబట్టి ఈ కథల పుస్తకం ఇప్పుడు మామూలుగా అనిపిస్తుంది, 10 సంవత్సరాల తర్వాత ఈ భాషని ఈ వస్తువుని ఈ అభివ్యక్తిని చూసి మా వాడు ఎంత గొప్ప కథ మా ఏరియా వాడు రాశాడా, మా ఊరి వాడు రాశాడా అని మనమందరం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకు సాగర్ల సత్యయ్యని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రచయిత స్పందన ఉంటుంది. అయితే ఒక్క సమస్య ఏం ఏర్పడుతుందంటే, ముందే ముఖ్య అతిథిని మాట్లాడిస్తే ఇక్కడ ఉండదు, అది పెద్ద సమస్య ఏర్పడుతుంది. అయితే ఈ నల్గొండ సభ అనేసరికి లవకుశ సినిమా అని అవన్నీ మళ్ళీ ఇప్పుడే 2 సార్లు నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి. థ్యాంక్ యూ సార్. మంచి అయితే ఒక